హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాదం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 4వ రోజు పారాయణంలో భాగంగా దీపారాధన మహిమ అనే పవిత్రమైన కథను వినబోతున్నాం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల లభించే పుణ్యఫలాలు, శివకేశవుల కృపను పొందిన రాజు కథను మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మా ఛానల్ భక్తినాదంను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది కార్తీక పురాణం 4వ రోజు కథ, దీపారాధన మహిమ. పూర్వం పాంచాల దేశమున ఒక రాజు పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు. ఒకరోజు ఒక మహర్షి అతని ముందుకు వచ్చి ఇలా అన్నాడు: రాజా, కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. రాజు భక్తిభావంతో కార్తీక మాసమంతా దీపాలు వెలిగించాడు. ఆ పుణ్యఫలంతో అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి శత్రుజీ అని పేరు పెట్టారు. శత్రుజీ పెద్దయ్యాక దుర్మార్గుడయ్యాడు. ఎంతో పాపకార్యములు చేశాడు. కానీ ఒక మంచి అలవాటు మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతి కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించడం. ఒకరోజు అతను ఒక బ్రాహ్మణ స్త్రీని చూసి ఆమెపై మోహించిపోయాడు. ఆమె కూడా అతనితో చేరింది. కార్తీక పౌర్ణమి రోజు వారు శివాలయంలో కలుసుకున్నారు. కానీ ఆమె భర్త తెలిసి వారిద్దరిని చంపేశాడు. తాను కూడా ఆ వెంటనే ప్రాణాలు త్యాగించాడు. అప్పుడు ఆ ముగ్గురిని శివదూతలు వచ్చి పుష్పక విమానంలో కైలాసానికి తీసుకెళ్లారు. ఆశ్చర్యపోయిన యమదూతలు అడిగారు, ఇంత పాపం చేసిన వారిని శివదూతలు ఎందుకు తీసుకెళ్తున్నారు? అప్పుడు శివదూతలు చెప్పారు, ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ ముగ్గురు శివాలయంలో దీపం వెలిగించారు. ఆ పుణ్యఫలం వలన వీరి పాపాలన్నీ నశించాయి. ఇలా దీపారాధన పుణ్యంతో వారు శివుని సన్నిధికి చేరుకున్నారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత పవిత్రమో, దీపారాధన చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. ఇది కార్తీక పురాణం 4వ రోజు కథ, దీపారాధన మహిమ. భక్తిభావంతో వినిన ప్రతి ఒక్కరికి శివపార్వతుల ఆశీర్వాదం లభించుతుంది. ఇలాంటి మరిన్ని భక్తి కథలు, పౌరాణిక సారాలు వినడానికి మా భక్తినాదం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.